తెలంగాణలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో పెండింగ్ బిల్లులు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ బండారు శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. నాగర్ కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి ఏడాది మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి 5.5 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండగా వాటిని ప్రస్తుతం విడుదల చేయించినట్లు మంత్రి తెలిపారు. ఆదిలాబాద్లో కూడా ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైన్స్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ ఒక తెలివిలోని ఆర్డర్ ఇచ్చి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఏమో పెండింగ్ బిల్లులు, ఒక నోటీసు 5 కోట్ల రూపాయలు పెనాల్టీ ఉన్నట్టు, 5 కోట్ల 3 లక్షల చిల్లర పెనాల్టీ ఉన్నట్టు, దానికి 10 టైమ్స్ పెనాల్టీగా 54 కోట్లు కట్టాలని ఒక నోటీస్ ఇస్తే, నోటీస్ ఇచ్చి ఆ క్రషర్కు ఆయన ఉండే ఇల్లు కూడా క్రషర్ ప్రాంతంలో ఉంటుంది, కరెంటు కూడా డిస్కనెక్ట్ చేస్తే అవమానంతో భార్యను బయటికి ఏదో ఊరికి పంపించి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. మా సోదరుడు మైన్స్ మినిస్టర్ వివేక్ వెంకటరావు గారిని కూడా పిలిపించి వారితో సమక్షంలో మైన్స్ సంబంధించిన సమస్యల మీద అనవసరంగా ఎక్కడ దేశంలో మట్టి మీద దాని మీద ఫైన్స్ పేరు మీద ఇవాళ చిన్న కాంట్రాక్టర్లు ఆందోళనతో ఉన్నారు. దానికి ఉదాహరణ ఇదే. దీంతో పాటు మన ఆదిలాబాద్లో కూడా కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. మీరెవరు కూడా రాష్ట్రంలో ఉన్న చిన్న కాంట్రాక్టర్ కానీ, పెద్ద కాంట్రాక్టర్ కానీ, సబ్ కాంట్రాక్టర్లు కానీ ఎక్కడ మీకు సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నేను చనిపోయిన రోజు పోదాం అనుకున్నాను. ఏంటంటే పేమెంట్ బకాయిలు ఇప్పించినాక రావాలని మన 5 కోట్ల చెక్ ఇచ్చి ఈరోజు రావడం జరిగింది.